మరి అదే మన బాడీకి ఫైటింగ్లు పడవంటే విన్నారు కాదు. ఇప్పుడేమైంది? తడిసి మోపుడైంది, బిల్లు బారడే. మరి అదే ఇంత వీక్నెస్ లో కూడా మీ వీక్నెస్ మర్చిపోలేదు. దేని దారి తాందే. నర్సమ్మ జ్యూస్ అమ్మా. అమ్మా అయ్యి జ్యూస్ తాగించావనుకో మా అయ్యగారికి ఉత్సాహం పెరిగి పెరిగి కైలాసం కనిపిస్తుంది అనుకో. థ్యాంక్స్ అమ్మా, నేను తాగిస్తానండి. అయినా నేను ఇక్కడికి వచ్చింది సూది ముందు ఇవ్వడానికి. చేతికొద్దమ్మా, పొడిపించుకుని బాగా వాచిపోయాయి. వెనక్కి అమ్మా తిరగండి. మెల్లిగా సునకం ఎన్నిసార్లు పిలిచినా మరగవేంటే? ఏమిటా పిలుపు? నా పేరు సునకం కాదు, కనకం. కనకం అని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మళ్ళీ అదే పిలుపు. అబ్బో, ప్రెస్టేజ్ కి ఏం లోట్లేదు. అటు 8 తరాలకి ఇటు 7 తరాలకి ఏకైక అందగాన్ని, అన్యార్హతలు ఉన్నవాణ్ణి, ఉత్తమ అల్లుణ్ణి. నాకు ఏనాడైనా ఒక్క జత బట్టలు కొనిపెట్టారితే మీ వాళ్ళు మరీ కక్కుర్తిగాళ్లే. అలకపాన్పు మీద ఇస్తానన్న స్కూటర్ ఇంతవరకు ఇవ్వలేదు. మీ వాళ్ళకి అసలు సిగ్గుంది. ఇదిగో, మా వాళ్ళని ఇంకోసారి తక్కువ చేసి మాట్లాడారో ఊరుకునేది లేదు. మీరిలా మాటి మాటికి స్కోట్రో అని నచ్చపెట్టబట్టే మా వాళ్ళు అదిగో. మీరు త్వరగా రెడీ అయ్యారనుకోండి, చూడాలని ఉంది సినిమాలో చిరంజీవిలా మీరు, అంజనా జవేర్లా నేను, అలా 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 గాల్లో తేలుకుంటూ వెళదాం. సరేనా? వెనకాల కూర్చుంటే గాల్లో తేలడం మాత్రం ఖాయం. ఏంటి? లేదే, నువ్వు నా పాలిటి సునకాని కాదే, కనకానివే. మీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళే. అడిగిన వెంటనే 25 ఏళ్ల కల్లా స్కూటర్ కొని ఇచ్చారు. ఒక్క క్షణం డ్రెస్ మార్చుకొస్తా. ఏమండి, బయలుదేరి గంట అయింది. అసలు ఇప్పటి వరకు స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు. అసలు మీకు డ్రైవింగ్ వచ్చా? ఇదిగో, నా టాలెంట్ మీద డౌట్ పడకు. స్టార్ట్ అయిందో రెచ్చిపోతాను. స్టార్ట్ అవ్వాలి కదా. బండి ఎలా స్టార్ట్ చేయాలి? ఏ చిలిపి. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. పెట్టి. ఎక్స్క్యూజ్ మీ, మై హెల్ప్ యూ? అవును బాబు, మా ఆయనకి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. కొంచెం తొక్కి పెట్టవా? ఏమిటా డబుల్ మీనింగ్లు నువ్వును? చూడు బాబు, ఇది అత్తారు పెట్టిన స్కూటరు, కాస్త స్టార్ట్ చేసి పెడతావా? వై నాట్? బండి నడపడం ఒక టాలెంట్ అండి. అయినా సీనియర్ సిటిజన్ హెల్ప్ చేయడం నా ధ్యేయం. థ్యాంక్ యూ. ఇలా తాళం తిప్పాలి. తాళం ఏదండి ఇక్కడ? ఇది ఇక్కడ ఉంది. అక్కడ కాదు, ఇక్కడ ఉండాలి. ఎలా పెట్టాలో నువ్వే చూపించు. అది తెలుసు. క్లచ్ పట్టుకొని బటన్ నొక్కాలి, స్టార్ట్ అవుతుంది. ఇలా స్టాండ్ కూడా తీయాలి. ఇదే తెలియలేదయ్యా. మరి ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి? ఎక్సలెంట్ తిప్పాలి, బండి మూవ్ అవుతుంది. స్టైల్ గా టాటా చెప్పి వెళ్ళిపోవాలి. బాగానే డ్రైవ్ చేస్తున్నాడు. టాటా. కుర్రాడు వాచి హుషారుగా ఉన్నాడే. బండి చూడవే, బాణంలా దూసిపోతుంది. ఇంక రాదు. ఊరుకవే, కుర్రాడు కదా, రౌండ్ వేసి వస్తాడు. మీ బొంద వాడు చూస్తే దొంగ వేదవలా ఉన్నాడు. మీకు నున్నగా గొరిగి పెట్టాడు. మీ కర్మ. ఇక ఈ జన్మలో మీకు ఏ బండి యోగం లేదు. మీ సంగతి తెలిసే మా వాళ్ళు ఇంతవరకు మీకు బండి పెట్టలేదు. ఈ జన్మకింతే. ఏం ఆప్యాయత, ఏం ప్రేమ. చరిత్రలో ఎంత గొప్ప విలన్లైనా అన్నదమ్ములిద్దరూ కలిసి ఒకే అమ్మాయిని పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. చూడ్డానికి 2 కళ్ళు చాలటం లేదు. సుత్తాపి సూటిగా మ్యాటర్కి రా. అదే ఏం లేదండి, తమరొక బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూసా? ఏంటది? రామానాయుడు గారి ఫ్యామిలీనంతా ఏం చేశారా? ఇక ఆస్తంతా మీ అన్నదమ్ములదే అనుకుంటున్నారా? అయితే రామానాయుడు గారి కూతురు అల్లుడు అమెరికా నుంచి వస్తున్నారండోయ్. మీ అన్నదమ్ములు దూల తీర్చేస్తారండోయ్. నేను నమ్మను. వాళ్ళెవరో ఏంటో నేను కనిపెడతాను. పద. గురుమూర్తి, అయ్యా, అమెరికా నుంచి వచ్చి తమరిని కొట్టి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయాడంటారా? గురుమూర్తి, నువ్వు ఆపు. మీరుండండి. లేకపోతే ఏమిటండి, అమెరికాలో ఉండే రామానాయుడు గారు అల్లుడు మన పండుని కొట్టడం ఏమిటి? మీరన్నట్టు ఇది పిచ్చేనండోయ్. లేదన్నయ్య, నా మాట నమ్ము. వాడు రామానాయుడు అల్లుడో కాదు, నన్ను కొట్టినవాడు వీడు ఒక్కడే.
వీడిని చూస్తుంటే నాకు పిచ్చి పట్టేటట్టుంది. గురుమూర్తి వాడి సంగతి చూడు. మీరు వెళ్ళండి, నేను మేనేజ్ చేస్తాగా. పండు చీచి చిచి లాలలల లూలులులు లాలలల. త్వరగా రావోయ్. సినిమా సినిమా అంటూ గోల పెడతావు. త్వరగా రమ్మంటే నీకు మేకప్కి 2 గంటలు పడుతుంది. త్వరగా రా. ఉండండి, వస్తున్నారు కదా. అవతల సినిమా టికెట్లు అయిపోతాయి. ఆటో ఎక్కువ నడు. నువ్వు ఎక్కవే, నువ్వు పోనివయ్యా. అన్నిటికీ హడావుడే. అబ్బా నువ్వు త్వరగా పోనివయ్యా. త్వరగా అంటే గుర్తొచ్చింది, నీకు ఇచ్చిన 50,000 జాగ్రత్త పెట్టావా? అబ్బా జాగ్రత్తగానే దాచాను. మరి వడ్డాణం మిగతా బంగారం అని జాగ్రత్త పెట్టావా? అవన్నీ బీరువాలో పెట్టి బీరువా తాళం వేసి ఆ తాళం చెవి డబుల్ కార్డ్ బెడ్ తలకడి కింద భద్రంగా దాచాను. అమ్మయ్యా, మరి వెండి కంచం క్లాసులో విను. అవన్నీ నా బట్టల బీరువాలో దాచానండి. జాగ్రత్త పెట్టావు కదా. బాబు త్వరగా పోని, సినిమా హాల్ వచ్చింది. బాబు మీటర్ ఎంత అయింది? 3,500 సార్. నేను దాని ఖరీదు కాదు అడుగుతున్నది. మేము ఇక్కడికి వచ్చినందుకు ఎంత అయింది అని 12 అడుగుతున్నాను. రూపాయలు. అయినా మీరు 2 రూపాయలు ఇస్తే చాలు సార్. మరి అదేంటయ్యా సిల్లీగాను? పార్వతీ పరమేశ్వర్లు మోడర్న్ డ్రెస్ లో వస్తే ఎలా ఉంటారో అచ్చం మీరు అలా ఉన్నారు సార్. నాకు 2 రూపాయలు ఇస్తే చాలు సార్. భలేవాడివనయ్యా. నీలాంటి మంచి వాళ్ళు ఉన్నబట్టే వర్షాకాలంలో వర్షాలు అవి కురుస్తున్నాయి. నడవే, టైం అయిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి, నాకు టైం అవుతుంది. సినిమా భలే ఉంది కదండి. డబ్బులు బాగోలేవేటి? తాళం తీ. తాళం నేను తీయటం ఏంటి, నా బొంద మీరేగా తాళం వేసింది. భలేదానివే, నేను తాళం వేయడం ఏంటి? అరే గుళ్ళం పెట్టి వచ్చేసావేటే? నైవే, ఎవడు చూశాడు కాదు. అమ్మయ్యా, బీరువా క్షేమంగానే ఉంది. 50,000 క్యాష్ అదే. అయ్యో నీ వడ్డాణం ఏదే? వెండి క్లాస్ ఏదే? ఓసి నీ సినిమా పిచ్చి పాడుగాను నన్ను నిలువు నాగురుగాచాడే. నిలువు దోపిడీ చేసేసాడు. నిన్ను చంపేయాలి, నిన్ను చంపేయాలి. దేవుడు, నిలువు దోపిడీ చేసేసావు దేవుడు. నా కష్టార్జితానంతా దోచుకుపోయాడు దేవుడు. వాడు సర్వనాశనం అయిపోతాడు దేవుడు. దేవుడు. అవునండి, మనం ఇంట్లో భద్రంగా దాచుకున్న డబ్బు నగలు వెండి పళ్ళాల సంగతి ఆ దొంగ విధవకి ఎలా తెలుసండి? తెలుసుకునేవాడినే దొంగ అంటారే బాబు. అవునే, ఆ ఆటో వాడి పనే అయి ఉంటుంది. 12 రూపాయల ఆటో మీటర్ అయితే 10 రూపాయలు కన్సెషన్ ఇచ్చి 2 రూపాయలే తీసుకున్నాడే. అమ్మ దొంగ వెధవో. ఇంకా నయం, ఆ టైంకి నువ్వు ఇంట్లో లేవే బాబు. వాడు బాగుపడ్డే, వాడు ఆటో యాక్సిడెంట్ అయిపోతుంది. వాడు ట్యాంక్ బండ్లో కలిసి. ఏం గురుమూర్తి, ఎప్పుడు వస్తాడు ఆ డిటెక్టివ్? అయ్యా, ఇంగ్లీష్ డిటెక్టివ్ జేమ్స్ బాండ్కి బ్రదర్ లాంటి వాడు. తెలుగు డిటెక్టివ్ యుగంధర్కి తమ్ముళ్ళు లాంటి వాడిని పెట్టామండి. ఇప్పుడు ఈ క్షణం వస్తాడు, వాడి జోడ తీర్చేస్తాడు. అసిస్టెంట్, సైలెన్స్, కమ్ విత్ మీ. కమ్ ఆన్, యు గో. చస్తాడయ్యా బాబు. అబ్బా, అయ్యా వీడెవడో చూడండి. ఎవరా నువ్వు? సార్, ఏజెంట్ బ్రహ్మ 007 నేనే సార్. వీడు నా అసిస్టెంట్. కొంచెం వెరైటీ బిల్డప్ ఇస్తే బాగుంటుందని మేము ఈ గెటప్ వేసాం సార్. మన వాళ్ళు తనాపర భేదం లేకుండా కుళ్ళబొడి చేశారు, కుమ్మేశారు. డిటెక్టివ్ దొంగలా రావడం ఏంటయ్యా? నీకు దెబ్బలు తినే యోగం ఉంది, అందుకనే ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది. అంతా నా కర్మండి. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పండి. నేనేం కనిపెట్టాలి, ఎవరి పని పట్టాలి? అబ్బో, అదంతా వివరంగా చెప్తాను, ముందు నువ్వు రెస్ట్ తీసుకో. సార్, ఇవన్నీ నాకు మామూలే. ముందు పని ముఖ్యం. వాడెవడైనా సరే, పాతాళంలో ఉన్నా పాకిస్తాన్లో ఉన్నా, వాడిని కనిపెట్టి మెడబెట్టి మీ ముందుంచుతాం. దట్ ఈజ్ ఏజెంట్ బ్రహ్మ 007. వెరీ గుడ్. ఈ సందర్భంగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. యా. పండు, ఆ విషయాలన్నీ నువ్వు చూసుకో. అలాగే అన్నయ్య. అమ్మా, ధర్మం చేయి తల్లి. కళ్ళు లేని కబోదిన తల్లి, రంగులే తెలియని బతుకమ్మ. ఏ సీర కట్టుకున్నారో తెలుసుకోలేని ఎర్రి బాగులో ఉన్నమ్మా.
మా పండుగడు చూపించిన ఎంఆర్ఓ ఫోటోలా ఉందే. ఇదేదో కనిపెట్టాలి. రామానాయుడు అల్లుడికి ఈ ఫోటోలో ఉన్నవాడికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. బాబా బయట ఎవడో భిక్షగాడు ఉన్నట్టున్నాడు, చేతులు ఖాళీ లేవని చెప్పు. అలాగే. ఏయ్, ఏంట్రా అడుక్కునేవాడివి? సరాసరి గుమ్మం దాటొచ్చేసావు. లొకేషన్ అందంగా ఉందని. ఆహా, అయితే మా బెడ్రూమ్ ఇంకా అందంగా ఉంటుంది. అయితే ఒకసారి చూసొద్దామా? నీ అబ్బా నువ్వు గుడ్డోడన్నావు కదరా. అవును బాబు, ఆడియో వినడమే కానీ వీడియో చూడలేని దురదృష్టం ఉంటుంది. అలాగా? మరేంట్రా మా బావ ఫోటో తెగ చూసేస్తున్నావు? ఇతన్ని ఎక్కడో చూసినట్టుంటేను. మరి గుడ్డోడన్నా? నేను పూర్తి గుడ్డోను కాదు బాబు, సెమీ గుడ్డోను. సెమీ గుడ్డోడువా? అమ్మా! సెమీ గుడ్డోడు. అయ్యో! సెమీ గుడ్డోడురా. ఏయ్, ఎక్కడ్రా అడుక్కోవడానికి లోపల పోతున్నావు? ఎవరా నువ్వు? అడుక్కోవడానికి నేను బిచ్చగాని కాదు సార్, ఏజెంట్ బ్రహ్మ 007. ఓహో, మరి గెటప్ ఏంట్రా? చెప్తాను సార్. ఈ ముష్టి గెటప్ వేసుకొని ఆ రవిగాడి ఇంటికి వెళ్ళి వాడెవడో తెలుసుకొని వాడి ఇంట్లోకి వెళ్ళి ఈ ఇంకేంటో తెలుసుకున్నాను సార్. ఆ ప్రయత్నంలో రవిగాడి చేసిన సన్మానం ఇది. ఆడమ్మ కడుపు మాడ చెత్త కొట్టేశాడు సార్. ఏయ్, అసలు విషయం చెప్పరా. ఇంతకీ వాడు ఎవడు? వాడు ఇంత ముందు మీరు లేపేసిన ఎంఆర్ఓ బావమరిది సార్. ఆ? ఆ, ఏయ్ పండు,